తల్లిదండ్రుల ప్రేమకు మనం వెలకట్టగలమా? వాళ్ల త్యాగాలకేమైనా హద్దులుంటాయా? ఈరోజు మనం ఇలాంటి కొన్ని కఠినమైన ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక ఆలోచింపజేసే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు, మనలో చాలామందిని ఎక్కడో ఒకచోట కదిలించే కథ. అసలీ కథ మనల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతోంది. ఇంతకీ తల్లిదండ్రులంటే ఎవరు? కేవలం పిల్లల అవసరాలు, కోరికలు తీర్చే మిషన్లా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మన కథలోని తల్లిదండ్రుల ప్రయాణానికి పునాది వేస్తోంది. మరి వాళ్లకి తమకంటూ ఒక సొంత జీవితం, వాళ్లకంటూ కలలు ఉండవా? ఈ ప్రశ్న మన కథానాయకులను ఒక ఊహించని మలుపు వైపు నడిపిస్తోంది. ఆ మలుపే వాళ్ల జీవితాలను శాశ్వతంగా మార్చేస్తోంది. సరే, మన కథ ఇండియాలో ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితం గడుపుతున్న కృష్ణవేణి, వెంకటేశ్వరరావులతో మొదలవుతుంది. కాని వాళ్ల ప్రశాంతతకు వేల మైళ్ల దూరం నుంచి అమెరికా నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ తరచుగా భంగం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ల జీవితం మొత్తం వాళ్ల కూతురు శ్రావంతి చుట్టూ అల్లుకుపోయింది. అదొక ప్రేమతో కూడిన బంధమా, లేక తీరని బాధ్యతల సరఫరా గొలుసా అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది. చూడండి, కూతురు మీద ప్రేమతో కృష్ణవేణి ఆమె అడిగినవన్నీ, అంటే పచ్చళ్ళ దగ్గర్నుంచి పప్పుల వరకు అన్నీ పంపాలని చూస్తే, వెంకటేశ్వరరావు గారేమో ప్రతిసారి అయ్యే ఖర్చు, శ్రమ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఇది వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు, ప్రాక్టికల్ ఆలోచనలకు మధ్య ఒక నిరంతర సంఘర్షణ అన్నమాట. అలాంటి ఒక రోజు అమెరికా నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ వాళ్ల జీవితాన్ని ఊహించని విధంగా మార్చేబోతోందని వాళ్లకు పాపం తెలీదు. ఆ కాల్ ఒక శుభవార్తతో మొదలై కఠినమైన డిమాండ్ల జాబితాతో ముగిసింది. శ్రావంతి తాను గర్భవతిని అని చెప్పిన సంతోషం వాళ్లకొక్క క్షణం కూడా నిలవలేదు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చింది ఒక ప్రేమపూర్వక ఆహ్వానం కాదు, ఒక ఆర్డర్ల లిస్ట్. వెంటనే టికెట్ బుక్ చేసుకో, ఇన్సూరెన్స్ చేయించుకో, అన్ని హెల్త్ టెస్టులు చేయించుకో, 6 నెలల మందులు తెచ్చుకో. కాని నాన్న మాత్రం రావటానికి వీల్లేదు. భర్త లేకుండా ఒంటరిగా వెళ్లలేక కృష్ణవేణి హైదరాబాదులోని తన చిన్న కూతురు శ్రావణికి ఫోన్ చేసింది. కాని అక్కడ కూడా నిరాశే. నాకు అత్తగారితోనే సరిపోతోంది, నాన్నొస్తే నేను చూసుకోలేను అని ఆ అమ్మాయి చేతులెత్తేసింది. కుటుంబ బంధాల కంటే సౌకర్యానికే ప్రాధాన్యత పెరిగిపోతున్న తరుణంలో కృష్ణవేణిగారు ఒంటరి అయిపోయారు. ఈ వయసులో ఒకరినొకరు విడిచి ఉండలేక వెంకటేశ్వరరావు గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో పాటు అమెరికా వెళ్లడం కోసం తమ రిటైర్మెంట్ తర్వాత దాచుకున్న ₹1,00,000 టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇది వాళ్ల పొదుపుపై పడిన మొదటి దెబ్బ, కాని చివరిది కాదు. ఖర్చులు అక్కడితో అస్సలాగలేదు. కూతురు పంపిన షాపింగ్ లిస్ట్ చూసి వాళ్లు షాక్ అయ్యారు. పట్టుచీరలు, ఖరీదైన బట్టలు అన్నీ కలిపి మరో ₹50,000 పైనే అయింది. ఇది అవసరమా, ఆడంబరమా అని ఆలోచించే టైం కూడా వాళ్లకి లేదు. ఆ తర్వాత వచ్చింది ఇంకో పెద్ద ఖర్చు. ఇద్దరూ ఖరీదైన హెల్త్ చెకప్పులు చేయించుకోవాలని కూతురు పట్టుబట్టింది. దానికి దాదాపు ₹40,000 ఖర్చు. ఇది వాళ్ల ఆరోగ్యం మీద ప్రేమతో కాదు, దాని వెనుక మరో కారణముందని వాళ్లకప్పుడు తెలీదు. ఫైనల్గా 6 నెలలకు సరిపడా మందులు, వాళ్లకోసం, కూతురు కోసం, ఇంకా పుట్టబోయే బిడ్డకోసం కూడా. అన్ని కలిపి మరో ₹20,000. అంటే చూడండి, కూతురు దగ్గరికి వెళ్లకముందే వాళ్ల జీవితాంతం దాచుకున్న పొదుపులోంచి దాదాపు ₹2,00,000 కరిగిపోయాయి. ఈ మాటలు మనల్ని ఒక్క క్షణం ఆగి ఆలోచింపజేస్తాయి. ఇక్కడ మీకు ఏమైనా అయితే నేను నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని కూతురన్నప్పుడు ఆమె ఆందోళన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కాదని, తన ఆర్థిక భద్రత గురించేనని క్లియర్గా అర్థమవుతుంది. ప్రేమ స్థానంలో భయం, బాధ్యత స్థానంలో భారం, ఇదే దానికి నిదర్శనం. ఎన్నో ఆశలతో వాషింగ్టన్లో అడుగుపెట్టిన ఆ జంటకు అక్కడ చలిగాలి స్వాగతం పలికింది. కాని ఆ చలి కేవలం వాతావరణంలోనే కాదు, వాళ్ల సంబంధాల్లో కూడా ఉందని గ్రహించడానికి వాళ్లకెక్కువ టైం పట్టలేదు. కృష్ణవేణిగారు వచ్చిన రోజునుంచే ఒక పనిమనిషిలా మారిపోయారు. తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు వంట, అంట్లు, ఇల్లు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం, రెస్ట్ అనే మాటే లేదు. అసలు ఆమె వచ్చింది కూతురికి సాయం చేయడానికా, లేక జీతంలేని పనిమనిషిగా మారడానికా? ఆ అంతులేని శారీరక శ్రమ ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఒకరోజు ఇంట్లో జరిగిన బారసాల ఫంక్షన్లో ఏకంగా 50 మందికి వంట చేసిన తర్వాత ఆమె నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులతో కదలలేని స్థితికి చేరుకున్నారు. ఆమె శరీరమిక నా వల్ల కాదు అని చెప్పేసింది. నొప్పితో వెలవెలలాడుతున్న తల్లిని చూసి వెంకటేశ్వరరావు గారు డాక్టర్కి చూపిద్దామంటే
కూతురు చెప్పిన మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. స్కాన్కి $2000 ఇన్సూరెన్స్ కవర్ చేయదు, నా దగ్గరంత డబ్బు లేదు, అమ్మ భరించాల్సిందే. ఆ క్షణంలో డబ్బు ముందు తల్లి ఆరోగ్యం, ఆమె ప్రేమ ఓడిపోయాయి. ఆ చల్లని గదిలో శారీరక నొప్పితో పాటు ఒంటరితనం, నిరాశ కృష్ణవేణిగారిని చుట్టుముట్టాయి. ఆమె కేవలం మంచానికే పరిమితం కాలేదు, తన ఆత్మగౌరవం కూడా దెబ్బతిందని గ్రహించింది. ఆ నిశ్శబ్దంలోనే ఒక తుఫాను మొదలైంది. అదే కనువిప్పు. భార్య నిస్సహాయ స్థితిని చూడలేక, కూతురి నిర్లక్ష్యాన్ని భరించలేక వెంకటేశ్వరరావు గారిలో ఒక తండ్రి, ఒక భర్త మేల్కొన్నాడు. ఇక మౌనంగా ఉండకూడదని, ఒక నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆయన నేరుగా కూతురి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ ఇలా బాధపడటం నేను చూడలేను, మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం, టికెట్లు కూడా మార్చేశాను, ఆదివారం మన ఫ్లైట్ అని దృఢంగా చెప్పారు. ఆ మాటలు ఒక తండ్రి ఆవేదన మాత్రమే కాదు, వాళ్ల బానిసత్వానికొక ఫుల్ స్టాప్. ఆ క్షణంలో వాళ్లు కేవలం ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోలేదు, వాళ్లు తమను తాము ఎంచుకున్నారు. పిల్లల సంతోషం కోసం తమను తాము పణంగా పెట్టే సంస్కృతి నుండి బయటపడి తమ ఆరోగ్యం, ఆత్మగౌరవానికి ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇది వాళ్ల జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. అమెరికాలోనే ఆ చలిలో క్షీణించిన ఆమె ఆరోగ్యం ఇండియాలోని వెచ్చని వాతావరణంలో భర్త ప్రేమపూర్వక సంరక్షణలో మెరుగుపడింది. 2 నెలల్లో ఆమె శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పూర్తిగా కోలుకొంది. ఆమె తన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుంది. కొన్ని రోజుల తర్వాత శ్రావంతి మళ్ళీ ఒక కొత్త డిమాండ్ల లిస్టుతో ఫోన్ చేసింది. కాని ఈసారి ఫోన్ ఎత్తిన కృష్ణవేణి పాత కృష్ణవేణి కాదు. ఆమె గొంతులో బానిసత్వం లేదు, దృఢత్వముంది. మా దగ్గర ఇంకేమీ లేదు, నీకు కావాలంటే నువ్వే కొనుక్కో, ఇకపై నీ అనంతమైన కోరికలను మేము తీర్చలేము అని ఆమె స్పష్టంగా చెప్పేసింది. ఆమె భర్త కూడా అదే మాటను బలపరిచాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే వాళ్ల కొత్త జీవితతత్వం. మా బాధ్యత మీ పెళ్ళిళ్లతో తీరిపోయింది, మీ పిల్లలు మీ బాధ్యత. మేము సంపాదించే వయసు దాటిపోయాం, ఇకనైనా స్వతంత్రంగా బతకడం నేర్చుకోండి. ఇది కేవలం మాటలు కాదు, వాళ్ల స్వాతంత్ర్య ప్రకటన. తమ జీవితాన్ని తిరిగి చేజిక్కించుకున్న ఆ జంట ఇక పిల్లల కోరికలు తీర్చడం మానేసి తమ కలల్లో నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తమ స్నేహితులతో కలిసి నార్త్ ఇండియా టూర్కి టికెట్లు బుక్ చేసుకున్నారు. వాళ్ల ప్రయాణం మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతవరకు త్యాగం చేయాలి? స్వీయ గౌరవానికి, సొంత జీవితానికి ఒక వెల ఉంటుందా? ఆలోచించండి.